హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు సంరక్షించారు కిసాట్ యాప్లో నాకు అప్రూవ్డ్ లోన్ అమౌంట్ అయితే 12,500 రూపాయలు కిసాట్ యాప్ నుంచి నాకైతే లోన్ అనేది అప్రూవ్డ్ అయితే కావడం జరిగింది. కిసాట్ యాప్లో ఏ విధంగా లోన్ అనేది అప్లై చేయాలో, ఆ యాప్ నిజంగా ఫేక్ యాపా రియల్ యాపా అనేది మీకు ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యాప్ యొక్క నేమ్ అయితే కిసాట్ యాప్. ఈ యాప్ అయితే రియల్ యాప్. నేనైతే ఇందులో అయితే ఆ లోన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ యాప్ అనేది నిజంగా అయితే లోన్ అయితే ఇస్తుంది. ఎటువంటి ఫేక్ యాప్ అయితే కాదు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ కానీ ఉంటే, మీకు ఏదైనా లోన్కి సంబంధించి క్రెడిట్ లిమిట్ కానీ ఒకవేళ మీకు కానీ ఉంటే డైరెక్ట్ మీకు అయితే ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా యాప్ అయితే వస్తుంది. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లోనే ఇక్కడ అప్లై న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ అప్లై న్యూ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ నేమ్ అదేవిధంగా లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మీకు ఆ కిసాట్ ఆండ్రాయిడ్ యాప్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ అలో మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది వెరిఫై అయితే అవుతుంది. వెరిఫై అయిన తర్వాత కన్ఫర్మ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు మీ యొక్క పాన్ కార్డ్కి సంబంధించి నెంబర్ అయితే అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించి నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆ నెక్స్ట్ అయితే మీకు ఇక్కడైతే మీకు యూజర్ డీటెయిల్స్ అనేవి వచ్చి ఇక్కడైతే ఫుల్ నేము అదేవిధంగా సెలెక్ట్ జెండర్ అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్ అనేది వస్తుంది. ఇక్కడైతే మీకు ఫుల్ నేమ్ దగ్గర మీకు ఆస్ పర్ పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో అదేవిధంగా ఇక్కడైతే ఎంటర్ చేయండి. అదేవిధంగా సెలెక్ట్ జెండర్ దగ్గర మీరు మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద మీరు మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ అదేవిధంగా అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్కి సంబంధించి ఆ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది మీకు ఇన్కమ్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ అని వస్తుంది. ఒకవేళ శాలరీ వస్తే ఆ శాలరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఓన్ బిజినెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరు అయితే ఓన్ బిజినెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఇక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ అదేవిధంగా పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు నెక్స్ట్ అనేది మీకు కంగ్రాచులేషన్స్ అని వచ్చి మీకు ఎంత లోన్ అనేది అప్రూవల్ అయిందో మీకైతే ఇక్కడైతే వస్తుంది. ఎంత లోన్ అనేది అప్రూవల్ అయిందో ఇక్కడైతే మీకు చూపిస్తుంది. జస్ట్ ఇక్కడైతే మీరు లోన్కి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడైతే వస్తాయి. కింద అయితే మీకు అప్లై ఆప్షన్ అనేది ఉంటుంది, లేదా ఏదో కంటిన్యూ ఆప్షన్ అయితే ఏదో ఒకటి అయితే వస్తుంది. వచ్చిన జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అంటే మీకు లోన్కి సంబంధించి డబ్బులు అనేది ఏ అకౌంట్లో డబ్బులు పడాలనో ఆ బ్యాంక్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అడుగుతుంది. జస్ట్ ఇక్కడైతే మీరు అకౌంట్ నెంబర్ అదేవిధంగా ఐఎఫ్సి కోడ్ అదేవిధంగా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అదేవిధంగా అకౌంట్ హోల్డర్ నేము అదేవిధంగా సెలెక్ట్ అకౌంట్ టైప్ దగ్గర మీరు సేవింగ్ ఉంటే సేవింగ్ లేదా కరెంట్ ఉంటే కరెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే వితిన్ 1 అవర్లో మీకైతే మీ యొక్క అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. ఓకే, లోన్కి సంబంధించి మీకు ఎంత లోన్ అనేది అప్రూవల్ అయిందో మీకు డీటెయిల్స్ అనేది మీరు చూసుకొని మీకు ఎంత వడ్డీ పడుతుంది అనేది మీరైతే క్లారిటీగా చూసుకొని మీరైతే లోన్ అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకొని మీ యొక్క అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఈ విధంగా లోన్ తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా పే చేయాలంటే మీకు హోమ్ పేజ్లోనే ఇక్కడైతే మీకు పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి మీ లోన్కి సంబంధించి అమౌంట్ అయితే మీరు పే చేసుకోవచ్చు. లేదా ఏదైనా మీరు పర్టికులర్ అమౌంట్ మీరు పే చేయాలనుకుంటే ఇక్కడ కింద ఎంటర్ అమౌంట్ దగ్గర మీరు అమౌంట్ ఎంటర్ చేసి పే అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా ఈ యాప్లో లోన్ తీసుకొని పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లోన్ తీసుకునే విషయంలో అయితే మరి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే టైంకి పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ పే చేయకుంటే మీకు అయితే ఛార్జెస్ అయితే పడతాయి. అదేవిధంగా వడ్డీ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఓకే, మీరు లోన్ విషయం మీరు ఒకవేళ సంపాదించి నేను కట్టగలుగుతాను, నేను సెల్ఫ్ ఎర్నింగ్ చేసి సంపాదించి ఒకవేళ కట్టగలుగుతానంటే తీసుకోండి. మీకు అత్యవసరం ఉంటే మీరైతే లోన్ అయితే తీసుకోండి. ఒకవేళ టైంకి ఒకవేళ మీకు డబ్బులు కానీ లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. ఓకే, నేనైతే మీకు చెప్పాల్సి అయితే చెప్పాను, జాగ్రత్తలు అయితే మీకు. ఫ్రెండ్స్, కిసాట్ యాప్ అనేది ఆర్బీఐ ఎన్బిఎఫ్సి అప్రూవ్డ్ యాప్. ఇదైతే ఫేక్ యాప్ అయితే కాదు, ఇది నిజం యాపే. ఎందుకంటే నేను ఈ యాప్లో లోన్ తీసుకున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.